సినిమా చూడటమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లోకి రావడం కూడా మానేసాం. కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది. ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తించిన గుర్రాల డెక్కల చప్పుడే చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారి భారతి భారతి ఉయ్యాలో అద్భుతంగా అదే తిరుగుతుంది చెవుల్లో. ఏటగారు ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు వేటాడేశారు. గుడు నారాయణ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు. ఈ డేటు అటు ఇటు అయినప్పటికీ కూడా మాకు ఇబ్బంది లేకుండా మాకు కుదిరినప్పుడే అయింది. వారెంతో అభిమానంతో ఈ వేడుకకి వేదికకి పిలిచినందుకు చాలా ఆనందం. ఇంతమంది పాత్రికేయ మిత్రులు, మన సినీ ప్రముఖులు, ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు, వారిని చూడగానే ఆ ఎక్సైట్మెంట్ మాకైతే అన్నమయ్య కనపడ్డాడు. ఎందుకంటే అన్నమయ్య సినిమా నా ఆఖరి సినిమా ఓడియన్ థియేటర్ సినిమా హాల్లో. మళ్ళీ వారిని ఇక్కడ కలవడం, ఆ భావాలు మళ్ళీ పంచుకోవడం. అయితే ఈ సినిమా విషయంలో అన్నీ చాలా అద్భుతంగా మఖన్జీ మెయిన్ విలన్. మఖన్ అంటే మెత్తగా, మఖన్జీ మకరన్ ఓకే. కానీ ఇక్కడ మాత్రం విలన్ కదా, మెయిన్ విలన్ కదా. నాకు మఖన్ అని అనిపించింది. అండర్స్టూడ్. I thought, because I belongs to Krishna consciousness, no? I thought Makhan. Of course, it is also another name which is soft, but you are very hard in that movie, correct? No? You have to be. అయితే ఈ సినిమా మనం ఎందుకు తీయాలి లేకపోతే ఎందుకు చూడాలి అంటే మీకు చెప్తే నవ్వొస్తుందేమో కానీ ఒక సినిమాలో బ్రహ్మానందంగా డైలాగు, చరిత్రదేముందిరా చింపేస్తే చిరిగిపోతుంది. కాదు కదా. చరిత్ర చింపేస్తే చిరిగిపోయేది కాదు, అది గతం. అది మర్చిపోతే మనం కథం ఖచ్చితంగా. అందుకని గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. ఇది జరిగింది, ఎప్పుడో జరిగింది కాదు, ఎప్పుడో జరిగిందని మనం వింటున్నాం, ఎన్నో మనం నమ్ముతున్నాం. రామాయణం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్నిటికో సాక్ష్యాలున్నాయి. కానీ ఇది మొన్నే, ఇంకా 100 ఏళ్ళు కూడా కాలే, కొన్ని వేల మంది మాన ప్రాణాలు తీసిన ట్యాగ్లైన్లో రాశారు కదా, హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం. ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండడం కోసం. 2023లో కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఇప్పుడు 24లో రజాక. ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి? గతంలో జరిగింది ఎందుకు రావాలి? ఇలాంటి గతాలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి. మరి అగిరి జై శ్రీరామ్. కాబట్టి ఇంత సాహసం చేసి ఈ సినిమా చేసినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా అభినందనీయులు. ఎందుకంటే ఎవరైనా అందులో ఫస్ట్ మూవీ ఇలాంటి దాంట్లో ఎవరు అడుగు పెట్టరు, కమర్షియల్గా వెళ్తారు. కానీ చరిత్రని అందించవలసిన బాధ్యత కలిగినటువంటి గుడు నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ఇందాక మన ఏట సత్యనారాయణ గారు చెప్పినట్లు ఇక్కడ పూరుగుడిచులు ఉండే, ఇప్పుడు ఇంత థియేటర్ అయింది. మనం అదే కొనసాగుంటే, వాళ్ళ పాలనే కొనసాగుంటే ఏముంటుంది? అందుకని ఇదో తుర్కిస్తాన్గా, పాకిస్తాన్లో భాగంగా చాలా ప్లాన్లు చేశారు. కానీ అందులో ఒక అత్యద్భుతమైన డైలాగు పటేల్ గారిది, హైదరాబాద్ని మరో కాశ్మీర్ కానివ్వను కదా. మనం ఎవరెవరైనా ఒక్క మగాడు అంటాం కదా, మన దేశానికైతే ఆయన ఒక్క మగాడు. ఆయన లేకపోతే ఇన్ని వందల సంస్థానాలు ఏకమయ్యే కాదు. కాబట్టి మనం ఎవరిని ద్వేషించట్లేదు. ఇప్పటికి కూడా 10-12 ఏళ్ల క్రితమే ఓ పెద్ద మనిషి ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అన్నాడు, 15 నిమిషాలు టైం ఇస్తే ఇందులో 100 కోట్ల మందిని వేసేస్తాను. చాలా దురదృష్టకరం.
ఎందుకంటే అది రజాకార్ భావజాలం. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ పర్సన్స్ ఆర్ వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ రిలీజియన్స్, కానీ బట్ వీఆర్ ఎగ్నెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. రజాకార్ మెంటాలిటీ ఏం మెంటాలిటీ? ఊచకోత, రక్తపాతం. హౌ యూ కెన్ సపోర్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్? మనం చూడొచ్చు. అదే భావజాలంతో ఉన్నందువల్ల పాత బస్తీ ఇప్పటికీ అట్లే ఉంది, కరెంటు బిల్లులు కూడా కట్టకుండా. నేను అడిగాను కేటీఆర్ని అప్పుడే, మీరు ఎవరో మునావర్ భార్యకు వస్తే అది ఏదో షో చేస్తే ఆ షోలో సీతాదేవిని అవమానిస్తే షోలో చూడాలన్నారు మీరు. మరి చరిత్రను ఎందుకు చూడొద్దు? చరిత్ర తెలియాలి. చరిత్ర తెలియాలంటే ఇలాంటి దమ్మున్నటువంటి, చాలా సంతోషం సార్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, గివ్ ద బిగ్ అప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సొమ్ము చాలా మంది దగ్గర ఉంటుంది, దమ్ము ఇలాంటి వాళ్ళు ఒక్కడిగే ఉంటుంది. సొమ్ము చాలా మంది దగ్గర ఉంది, దమ్ము ఇక్కడే ఉంది. అందుకని ధనం నువ్వు 3 రకాలుగా ఖర్చు అవుతుందని శాస్త్రం చెబుతుంది. ఒకటి, నువ్వు అనుభవిస్తే భోగం, లేదా రోగం, లేదా దొంగల పాలిట. ధనం ఎప్పుడు వినియోగపడుతుంది అంటే దానం ద్వారా, లేదా భోగం ద్వారా, లేదా దొంగల పాలవుతుంది. అందుకే ఒక పద్యంలో చెప్పారు, తుదకు దాచి దాచి దొరలకిత్తురో దొంగల కౌను అన్నారు. కానీ ఇది మీరు జనాలకి అయ్యేలా చేశారు సార్. మీ ధనం పొందింది ప్రయోజనం, పొందబోతున్నారు జనం. మార్చి 1 మేక్ ఇట్ బెస్ట్, దట్ ఈస్ మస్ట్, అదవుతుంది కదా. కాబట్టి ఇది మన బాధ్యత. అందులో ఏటా గారు వేటాడేస్తూ తెలంగాణ పిల్లను పెట్టారు. ఈవిడ తెలంగాణ పిల్ల కదా, ఎంత ఖచ్చితంగా ఆవిడ చెప్పారు కదా అనసూయ గారు, రజాకార్ మూవీకి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి. మనం ఇప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఇప్పటికీ. కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి. ఇందాక సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు అల్లూరి సీతారామరాజుని కాల్చిన వాళ్ళల్లో ఆర్డర్ ఇచ్చినోడు రూదర్ఫర్డే, కాల్చినోడేవాడు. కాబట్టి మన బంగారం చాలాసార్లు బాగోలేదు. అందుకే పాకిస్తాన్ పుట్టింది, అందుకే బంగ్లాదేశ్ పుట్టింది, అందుకే కాశ్మీర్లో మొన్న దాకా గొడవలు పుట్టినాయి. కాబట్టి మనం బలంగా ఉండాలి. మనం బలంగా ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. అందుకని మనం అందరం 52 సెకండ్లు సినిమా హాల్లో జనగణమన చెప్తే నిలబడ్డానికి నెప్పొచ్చి సుప్రీంకోర్టులో కేసు వేస్తే మరి వాళ్ళ తీర్పు ఎందుకు ఇచ్చారో ఐఎమ్ వెరీ పిటీ ఆన్ దెమ్. ఐచ్ఛికం అన్నారు. ఐచ్ఛికం అంటే ఏంటండి? ఇట్ షుడ్ బి మ్యాండేటరీ, నో? ఐచ్ఛికం ఏమిటండి? నేను నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను, రాయండి, ప్రధానమంత్రికి రాయండి. అది టెంపుల్ కానీ, చర్చి కానీ, మసీదు కానీ, బడి కానీ, గుడి కానీ రోజు మార్నింగ్ వందే మాత్రం చెప్పాలి, రాత్రి జనగణమన చెప్పాలి. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్ గా రైట్ టు ద పిఎం. 10 ఏళ్ళు ఇక్కడ హోమ్ మినిస్టర్ గా చేసి జెండా వందనం చేయడే. ఏంటి ప్రాబ్లం? ఏంటి